మనందరము లేచి నిలబడి యెషయా గ్రంథము 53వ అధ్యాయము వాక్య प्रतिवाक्याలుగా చదువుకుందాం। यशायाह के पुस्तक 53वां अध्याय जो है वचन प्रति वचन हम पढ़ेंगे। హిందీలో చదివేవారు హిందీలో చదవండి। మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? మూడవ వచనం చదువుతున్నాను। అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించేవానిగాను, అతడు మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను। అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయకపోతేమి। 5వ వచనం చదువుతున్నారు। మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది। అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు। వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు। అతడు మరణమైనప్పుడు భక్తిహీనతో అతనికి సమాధి నియమపడెను, ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు। పదకొండు 12 అందరము కలిపి చదువుకుందాం। అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకుల నిర్దోషులుగా చేయను, కావున గొప్పవారితోనే అతను పాలు పంచిపెట్టేదను, గనులతో అతడు కొలసొమ్ము విభాగించుకొనును, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణము ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడెను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేయు వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను। आमेन। దేవుడి వాక్యాలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక। परमेश्वर इस वचन का हमारे सुनने वाले को ऊपर आशीष करे। आमेन आमेन। కూర్చుందాం। हम सब बैठेंगे। देवी नामाనికి మహిమ కలుగును గాక। परमेश्वर के नाम की ही महिमा हो। మనం చాలా ధన్యులము, దేవుడు గొప్ప ధన్యత మనకు అనుగ్రహించాడు। हम बहुत ही धन्य है और बहुत ही धन्य का दिन जो है परमेश्वर ने हमें दिया है। ఈ దినమును అనేకులు చూడలేకపోయారు। इस दिन को बहुतों लोग नहीं देख सके। అయితే దేవుడు మనకు ఈ దినమును చూచినట్లుగాను ఆయన యొక్క విమోచన దినాన్ని మనము ధ్యానించినట్లు ఆయన శ్రమలను జ్ఞానం చేయనట్లుగా ప్రభు మనకు కలిగించిన కృపకు స్తోత్రాలు। लेकिन परमेश्वर ने हमारे ऊपर कृपा किया है, जो बहुत लोग इस दिन को नहीं देख सके, लेकिन परमेश्वर के क्रूस का जो कथा है और छुटकारे का जो कार्य है उसको ध्यान करने के लिए, सुनने के लिए परमेश्वर जो अवसर दिया है उसके लिए हम परमेश्वर का धन्यवाद करते हैं। దేవునికి మహిమ కలుగును గాక। परमेश्वर की महिमा हो। ఈ నెల మనకు ఏప్రిల్ నెల। यह महीना जो है अप्रैल का महीना है। ఇశ్రాయేలీయులకు ఇది నీసాన్ అనే మొదటి నెల।
इजराइल के लिए निसान का जो पहला महीना है ఇది निसान का, అబీబ్ నెలని కూడా అంటారు. और उसको जो अबीब के महीने के भी कहते हैं। వారి క్యాలెండర్ ప్రకారంగా ఈ వేళ 14వ తారీఖు. और उनके कैलेंडर के अनुसार आज का जो तारीख है 14वां तारीख है। ఈ దినమున ఇశ్రాయేలీలు పస్కాను ఆచరిస్తున్నారు. और आज ही का दिन जो है इजरायली लोग जो है फसह के पर्व मनाते हैं। ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారందరూ ఈ దినమును అంటే రక్షణ పొందని ఇశ్రాయేలీలుగా ఉన్న వారందరూ కూడా పస్కా పండుగను ఆచరిస్తున్నారు. और आज के दिन जो है इजरायली लोग संसार भर में कहीं से भी हो वहां पर इजराइल में इकट्ठे होते हैं, और जो उद्धार नहीं पाए हैं, मैं उनकी बात कर रहा हूँ, वो इस पर्व को जो फसह के पर्व को 14 तारीख को मनाते हैं। ఏ పస్కా విమోచకుడైనటువంటి విమోచన కొరకు వారు కనిపెడుతూ ఉన్నారో, और जो छुटकारे के लिए उस लोग इंतजार कर रहे हैं, ఆయన వచ్చి వారి కొరకు విమోచన కార్యము జరిగించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయాడు. वो आकर जो उनके लिए छुटकारे का मोल दिया और वो समाधि हुआ, वो दोबारा जी उठा और सुसमाचार प्रचार कर वो दोबारा स्वर्ग लोक पर वो जो चले गए। అయితే వారికి ఆ విమోచకుడు గురించి వారికి తెలియపరచబడలేదు. लेकिन उनको जो है उस छुटकारा जो करता है उनके बारे में ना ग्रहण कर पाए, ना समझ सके, ना जान पाए। వారు తెలుసుకోలేకపోయారు, वो जान नहीं पाए, వారు గ్రహించలేదు, ना ग्रहण कर पाए। ఆయన వారి యొద్దకు వచ్చెను, वो जो है उनके पास आया, తన స్వకీయుల యొద్దకు వచ్చెను. वो अपने निज लोगों के पास आया। విమోచకుడు वो छुटकारा देने वाला, ఎవరి కొరకైతే ఆయన కనిపెడుతూ ఉన్నారో वो जिसके लिए वो उन लोग बाट जो रहे हैं, ఆయన వారి యొద్దకు వచ్చాడు. वो उनके पास आया। తన స్వకీయుల యొద్దకు వచ్చెను, वो अपने निज लोगों के पास आया। స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. उनके अपने खुद के लोग ही उनको अपना नहीं सके। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। యేషయా ప్రవక్త एशिया का भविष्यद्वक्ता యేసు ప్రభు ఈ శరీరధారి అయి భూమికి రాకముందు 700 సంవత్సరాల ముందు यीशु मसीह देहधारी होकर इस पृथ्वी पर आने का 700 साल पहले, ఆయన ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాలకు ముందు वो इस संसार में आने का 700 साल पहले ఆయన గురించి ప్రవచించాడు. उनके बारे में भविष्यवाणी कर रहा है। ఆయన జననమును గురించి, उनके जन्म के बारे में, ఆయన మరణమును గురించి, उनके मृत्यु के बारे में, ఆయన పునరుద్ధానమును उनके గురించి, पुनरुत्थान के बारे में, ఆయన రెండవ రాకడను గురించి, उनके दूसरे आगमन के बारे में, ఆయన 1000 ఏండ్ల పరిపాలన గురించి, और उनका 1000 वर्ष का राज्य का शासन के बारे में, మెస్సియాని గురించి సంపూర్ణముగా ఆయన ప్రవచించాడు. वो मसीहा के बारे में पूरी तरह भविष्यवाणी को कर दिया। అనేక ప్రవక్తలు ప్రవచించారు, बहुतों भविष्यद्वक्ता लोग भविष्यवाणी किए, ఏ ఒక్కొక్క భాగాన్ని ప్రవచించారు, ये एक भाग के बारे में उन्होंने भविष्यवाणी ఒక్కొక్క किया। విషయాన్ని ప్రవచించారు. वो एक एक विषय को भविष्यवाणी किया। మెస్సియా పట్ల జరిగిన ఒక్కొక్క కార్యాన్ని గురించి ఒక్కొక్క ప్రవక్త ప్రవచించారు. मसीहा के बारे में एक एक कार्य हुआ, वो एक एक कार्य एक एक भविष्यद्वक्ता जो है भविष्यवाणी किए। యెషయా అయితే लेकिन एशिया ఆయన గురించి ఆరంభం నుంచి అంత్యం వరకు కూడా అన్ని ఆయన ప్రవచించాడు. लेकिन जो है एशिया जो है प्रारंभ से लेकर अंत तक उनके बारे में क्या क्या गुजरा वो सब कुछ उन्होंने भविष्यवाणी किया। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। ఆరంభంలోనే అంటున్నాడు, प्रारंभ में ही कह रहा है, మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను. हमने जो समाचार दिया उसको कौन अपनाया। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। వారు చెప్పారు, उन्होंने कहा నమ్మలేదు. लेकिन भरोसा नहीं किए। చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం लेकिन देखिए यूहन्ना सुसमाचार 12वां अध्याय 38వ వచనం చూద్దాం. 38 का वचन हम देखेंगे। यूहन्ना 12 का 38 का वचन। ప్రభువా, మా వర్తమానం నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగెను। ताकि यहोशिया भविष्यद्वक्ता का वचन पूरा हो,
जो उसने कहा है प्रभु हमारे समाचार का किसने विश्वास किया है और प्रभु का भुजबल किस पर प्रकट हुआ है। వారు చెప్పిన సమాచారం వారు వినలేదు, उन्होंने जो समाचार दिया है वो नहीं सुने, ఎందుకంటే क्योंकि మెస్సయ్య అంటే వారి యొక్క విమోచకుడు वो मसीहा जो उनको छुटकारा देने वाला है రాజు కుటుంబంలో జన్మిస్తాడని वो చూశారు. राज के भवन में जन्म लेंगे करके उन्होंने सोचा। ఆయన రోమీల అధికారంలో నుండి వారిని విమోచిస్తాడని, वो रोमियों के अधिकार के शासन को वहां से लेकर उनको छुटकारा देंगे వారికి करके స్వాతంత్రం కలుగజేస్తాడని और उनको आजादी मिलेगा करके ఆ రూట్ లోనే వారు చూశారు. उसी मार्ग में से ही देखे उन लोग, కానీ ఆయన అలాగ రాలేదు, लेकिन वह वैसा नहीं आया। పేదవాడిగా వచ్చాడు. एक गरीब की तरह आया, పేదవాడిగా వచ్చాడు. एक गरीब की तरह आया। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। ఆయన రాజు కుటుంబంలో వచ్చి ఉంటే నమ్మేవారు. वह अगर राज भवन के घर से अगर जन्म लेता तो वो विश्वास करते, ఆయన అలాగ రాలేదు. लेकिन वह ऐसा नहीं आया। ఆయన బహు నిరుపేదగా వచ్చాడు. वो बहुत ही लो और गरीब से आया। యెషయా ప్రవక్త అంటున్నాడు, यहाँ पर यशायाह भविष्यद्वक्ता कह रहा है, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను ఆయన ఎదుట పెరిగెను. क्योंकि वह उसके सामने अंकुर के समान और ऐसी जड़ के समान उगा जो निर्जल भूमि में फूट निकले। ఆయన లేత మొక్క అని ఆయన గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. उसके बारे में कह रहा है कि वो तभी तभी जो अंकुर खिलने की तरह है ऐसा पला। అభిషిక్తుని గురించి वो एक अभिषिक्त के बारे में అనేక ప్రవక్తలు बहुतों भविष्यद्वक्ता ఇలా ప్రవచించారు. ऐसे भविष्यवाणी की। ఆయన కొమ్మ అని ఒకరు ప్రవచిస్తే, उन्होंने कहा कि वह एक डाली है कर, చిగురు అని, वो एक अंकुर है कर, అంకురం అని, एक अंकुर है कर, ఇలాంటి మొదలైన పేర్లతో వారు ये ప్రవచించారు. ऐसे तरह तरह के बातों के द्वारा उन लोग भविष्यवाणी किए। ఆయన దేవుని సన్నిధానంలో పెరగడం గురించి చూస్తే, अगर वो परमेश्वर के सम्मुख में वो कैसे बढ़ा वो ఆయన देखेंगे ఆరంభం तो నుండి ఆయన జీవిత అంతము వరకు కూడా, అంటే భూమి మీద ఉన్న ఆయన జీవిత కాలం అంతా కూడా దైవ సంబంధం గాని ఆయన ఎదిగాడు. वो जो उनके पालन पोषण कैसे पला बढ़ा उनके जीवन का पूरा देखेंगे तो वो परमेश्वर के सम्मुख में परमेश्वर के विधान के रूप में ही वो बढ़ा, పరిశుద్ధముగా ఎదిగాడు ఆయన. एक पवित्रता से वो बढ़ा। ఆయనలో ఏ దోషము కూడా కానరాలేదు. उनके अंदर कोई भी दोष दिखाई नहीं दिया। ఆయన పరిశుద్ధుడు. वो एक पवित्र है। నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించుడు అని ఆయన సవాలు मुझमें చేశాడు. पाप है करके कौन साबित कर सकता है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। ఇక్కడ రెండవ వచనంలో చూస్తే, यहाँ पर दूसरे वचन को हम देखते हैं ఎండిన तो భూమిలో మొలిచిన మొక్క, वो जो है निर्जल भूमि में फूट निकले ऐसा पौधा। 11వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాం. हम जो है एशिया का पुस्तक 11वां अध्याय में ఎండిన భూమిలో మొలిచినది ఎలా ఉంటుంది? మొద్దు నుండి और చిగురు सूखे भूमि पर फला बड़ा वो पौधा कैसा रहेगा। యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. तब एशे के टूट में से एक डाली फूट निकलेगी और उसकी जड़ में से एक शाखा निकलकर फलवंत होगी। ఆయన రావడం కూడా యెషయా యొక్క మొద్దు నుండి వచ్చాడు. वो आना भी जो है एशे के टूट से आया, చిగురు పుట్టింది, वो अंकुर निकला వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించింది. और वहां से वो जड़ निकलकर वो फलवंत हुआ। యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, यहोवा का आत्मा बुद्धि और समझ का आत्मा, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, युक्ति और पराक्रम का आत्मा, తెలివియు యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ, और ज्ञान और यहोवा के भय का आत्मा उस पर ठहरा ఆత్మ कर रहेगा అతని మీద నిలుచుండును. और वह आत्मा उस पर ठहरा करेगा। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की ही महिमा हो। ఆయన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఉన్నాడు. ఆయన. वो जो सूखे भूमि पर उगा वाला एक पेड़ एक पौधे की तरह है। ఆయనను దేవుడు సంపూర్ణమైన దేవుడుగాను ఆయన ఆత్మగాను ఉన్నాడు. ఆయన. लेकिन वो पूरी तरह परमेश्वर और पूरी तरह एक आत्मा के रूप में है। ఆయనను ఆయన శరీరధారిగా రావడంలో ఎలాగొచ్చాడంటే, वो अपने देह के रूप में कैसे आया।
బహు నిరుపేదగా వచ్చాడు ఆయన. बहुत ही गरीब का तरह आया, సేవకుడుగా వచ్చాడు एक ఆయన. सेवक की तरह आया। పేరు ప్రఖ్యాతులు లేనివాడిగా వచ్చాడు ना ఆయన. कोई नामचीन था, ना कुछ भी होता नहीं था, वैसा आया। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఏమీ లేదు. उनका नाम ना कोई होदा था, ఆయన పేదవాడిగా వచ్చాడు. वो एक गरीब की तरह आया। అందుకంటాడు నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల గూళ్ళను గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. इसलिए परमेश्वर वो जो वचन जो यीशु मसीह जो खुद कह रहा है कि भेड़ियों के लिए जो वो जो बटेरे हैं और पक्षियों के लिए बसेरे हैं, लेकिन मनुष्य को पुत्र को सर थाकने के लिए भी जगह नहीं మార్కు है। సువార్త 6వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. और मार्कुस सुसमाचार 6 अध्याय को हम देखेंगे, पहला और दूसरा वचन। 2-3 వచనాలు. दूसरा और तीसरा वचन। ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశముకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సహోదరి మనులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడిరి. లూకా 9:58 కూడా చదువుదాం. और लूका सुसमाचार 9वां अध्याय 51 का भी 58. और 58 का। అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. हम इधर 58 का हम देखते हैं, यीशु ने उससे कहा, लोमड़ियों के भट्ट और आकाश के पक्षियों के बसेरे होते हैं, पर मनुष्य के पुत्र को सिर धरने के भी जगह नहीं। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। ఆయనకు భూమి మీద ఆయనకి ఏమీ కూడా లేదు. यहाँ पर उनको पृथ्वी में कुछ भी नहीं था। ఆయనను గురించి ప్రజలు ఏమన్నారంటే, उनके बारे में लोगों ने क्या कहा? ఈయన మరియం కొడుకు కదా, ये तो मरियम का पुत्र है ना, యోసేపులని వారి యొక్క సహోదరుడు కదా, और यूसुफ और जो उनके जो सगे भाई है उन्हीं का भाई तो है, వాళ్ళ చెల్లెలందరూ కూడా మనతోనే ఉన్నవాళ్ళు కదా. उनके बहनें भी तो हमारे साथ ही तो रहते हैं। అంటే ఆయనను బహు చులకనగా చూశారు. और उनको जो है बहुत ही नीचे नजर से उनको देखा, ఎందుకంటే ఆయన పేరు ప్రతిష్టతలు లేవు. क्योंकि उनका कोई नाम चिन्ह नहीं था। బహు పేదవాడిగా సేవకుడిగా ఆయన वो వచ్చాడు. बहुत गरीब और सेवक की तरह पैदा हुआ, అందుకే ఆయనను ఎవరు కూడా అంగీకరించలేదు. इसलिए उनको कोई भी अपना नहीं सके। అతనికి స్వరూపము సొగసైనను లేదు. రెండవ వచనంలో और दूसरे वचन में ना उनका कोई स्वरूप था ना कोई रूप था, ఆయన స్వరూపం లేదు, సొగసు లేదు. और ना उनका ना कोई रूप था ना कोई सुंदरता था। అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడేవాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా ఆయన. वह तुच्छ जानता था और मनुष्यों का त्यागा हुआ था, वह दुखी पुरुष था। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఆయనను వారు ధిక్కరించారు, తృణీకరించారు. वो उनको धिक्कार किए, उनको ठुकराए। మత్తయి సువార్త 27వ అధ్యాయము और मत्ती सुसमाचार 27वां अध्याय 30వ వచనం చదువుదాం. 30 वचन को हम पढ़ेंगे। రాజా, నీకు శుభమని ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. ఇందులో ఒకటి చదువుకుందాం. और उस पर थूका और वही सरकंडा लेकर उसके सिर पर मारने लगे। जब वे उसका टट्टा कर चुके तो वह भागा, उस पर से उतार कर फिर उसी के कपड़े उसे पहनाए और क्रूस पर चढ़ाने के लिए ले चले। ఆయనను తృణీకరించారు, उनको टुकराए, ఆయనను విసర్జించారు. उनको ठट्टे में उड़ाए, ఆయన వ్యసనకాంతుడుగా వ్యాధిని అనిపించేవాడుగా అయ్యాడు. और जो हमारी ये बीमारियों को और रोगों को सहने की तरह बदल दिए। మనుషులు చూడనొల్లని వానిగా అయిపోయాడు. और ऐसा दिख रहा है कि मनुष्य भी नहीं देख सकते उनको। ఎందుకు చూడలేకపోయారు? क्यों देख नहीं सकते? ఆయనను ఒకటి తక్కువ
39 దెబ్బలు కొరడా దెబ్బలు ఆయనను కొట్టారు. क्योंकि उनको 39 कोड़ों की मार उन्होंने खाया। సాధారణమైన మనుషుని అయితే अगर एक सामान्य अगर मनुष्य को अगर देखेंगे तो ఎంత బలవంతుడైనా और कितना भी बलवान व्यक्ति हो 10 కొరడా దెబ్బలతో చచ్చిపోతాడు. वो 10 कोड़ों की मार से ही मर जाता है। మహాబలవంతుడు కూడా 10 కొరడా దెబ్బలతో చనిపోతాడు. एक महान बलवान व्यक्ति भी एक 10 कोड़ों की मार से मर जाता है। ఆయన ఎలాగ చనిపోలేదు. वो ऐसा मर नहीं गया। వారికి దాని కూడా వారికి కళ్ళు తెరవలేదు. वो जो है आंख भी नहीं खोला। 39 కొరడా దెబ్బలు కొట్టిన తరువాత वो जो है 39 कोड़ों की मार मारने के ఆయన बाद సిలువను మోసుకుంటూ గొల్గోతా కొండ వరకు వెళ్ళాడు. वो क्रूस को उठाते हुए गुलगुतो की पहाड़ पर जब गया, ఆయన సాధారణమైన మానవుడా? वो क्या है? वो साधारण मनुष्य है क्या? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की महिमा हो। ఆయన దేవుని కుమారుడు, वह परमेश्वर का पुत्र है। శరీరధారి అయి ఈ భూమికి వచ్చినటువంటి దేవాది దేవుడు. वो देहधारी में आकर यहाँ पर आया वाला वो महान परमेश्वर है। అందుకే ఆయన ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి మానవాళి యొక్క పాపాలని ఆయన శరీరం మీద మోసాడు. इसलिए जो है संसार भर का जो मनुष्य जाति है उनके सारे पापों को अपने देह में उठा लिया। ప్రియులారా, ఒక మనిషి, 2 మనిషి, 100 మనుషులు లేక 1000 మంది కాదు. परमेश्वर के लोगों एक या 2 या 1000 या 100 मनुष्य के लिए नहीं, భూమి మీద ఉన్న సకల మనుషుల యొక్క పాపాలను ఆయన మీద इस వేసుకున్నాడు. पृथ्वी पर रहने वाले सारे मानव जाति का जो पाप का बोझ है अपने ऊपर डाल लिया। ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. देखो इस संसार का पाप को उठाने वाला परमेश्वर का मेमना, ఈ దేవుని గొర్రె పిల్ల లోక పాపాలన్నీ ఆయన మీద వేసుకుంది. ये परमेश्वर का मेमना संसार भर का पाप अपने खांदों पर डाल लिया। ఈ లోకమంతా పొందవలసినటువంటి శిక్షను ఈ గొర్రె పిల్ల పొందినది. ये संसार भर जो दंड को सहना था वो दंड ये मेमना सह लिया। అందుకే 39 కొరడా దెబ్బలు తగిలినను ఈ గొర్రె పిల్ల చనిపోలేదు. इसलिए 39 करोड़ों के मारने के बाद भी ये मेमना मर नहीं गया। మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. हमारे सारे पापों को अपने ऊपर डाल लिया। మనం పొందవలసినటువంటి దెబ్బలన్నీ శిక్ష అంతా కూడా ఆయన మీద हमें जो వేసుకున్నాడు. मार खाना था, जो दंड हमें सहना था, अपने ऊपर डाल लिया। ఇవన్నీ మోసుకొని గొల్గొతా వరకు ఆయన వెళ్ళాడు. ये सब चीजें उठाकर जो है वो गोलगोता के पहाड़ पर गया। ఇక్కడ ప్రవక్త ఆయన గురించి అంటున్నాడు. यहाँ पर भविष्यद्वक्ता उनके बारे में कह रहा है। 4వ వచనం, 14वां वचन, నిశ్చయముగా निश्चय ही అతడు మన రోగములను భరించెను. उसने हमारे रोगों को सह लिया। మన వ్యాధి బాధల రోగాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ప్రియులారా, हमारे दुख तकलीफ रोग बीमार सब परमेश्वर के लोगों उनके ऊपर अपने ऊपर डाल लिया। మన వ్యసనాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. हमारे सारे जो है पीड़ा जो है अपने ऊपर डाल लिया। దీని గురించి మత్తయి అంటాడు, మత్తయి సువార్త 8వ అధ్యాయం इसके बारे में मत्ती सुसमाचार मत्ती कहता है कि 8वां 8-17 వచనం చదువుదాం. और 8वां अध्याय 17 वचन को हम पढ़ेंगे। ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. 8-17 यह जानकर यीशु ने ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను. उनके बातों के द्वारा दुष्टात्माओं को भगाकर सारे बीमारों को उन्होंने चंगा किया। అందువలన ताकि ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని
యెషయా ప్రవక్త చెప్పుచున్నాడు. इसलिए वो हमारी दुर्बलताओं को ले लिया और हमारे बीमारियों को उठा लिया, ताकि जो वचन यशायाह भविष्यद्वक्ता के द्वारा कहा गया वह पूरा हो। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। ఆయనే ప్రియులారా, మన వ్యసనాలన్నీ, మన వ్యాధి అన్ని కూడా ఆయన మీద వేసుకున్నాడు. हाँ, परमेश्वर के लिए वो हमारे सारी पीड़ा और सारी बीमारियों को उन्होंने उठा लिया। పేతురు ఏమంటారంటే ఇక్కడ पतरस जी क्या कह रहे हैं यहाँ पर? మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. पहला पतरस 2रा अध्याय 24वां वचन। 22 నుండి కూడా చదువుతాను నేను. मैं जो हूँ 22वें वचन से भी मैं पढ़ूंगा। ఆయన పాపము చేయలేదు, वो जो है पाप नहीं किया, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ना उसके मुंह से कोई छल की कोई बात निकली, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, उनके मुंह से कोई छल की बात नहीं ఆయన निकली। దూషింపబడి బదులు దూషింపలేదు, वो गाली सुनकर भी न गाली नहीं ఆయన दिया। శ్రమ పట్టబడి బెదిరింపగా అన్యాయముగా తీర్పు తీర్చు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. वह दुख उठाकर किसी को भी धमकी नहीं देता था, पर अपने आप को सच्चे न्याय के हाथ में सौंपता था। మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. वह आप ही हमारे पापों को अपनी देह पर लिए हुए क्रूस पर चढ़ गया, जिससे हम पापों के लिए मरकर धार्मिकता के लिए जीवन बिताए। उसी के मार खाने से तुम चंगे ఆయన हुए, పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. उसी के मार खाने से तुम चंगे हुए। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। ఆయన పొందిన గాయాల ద్వారా, और उनके मार खाने से, 39 కొరడా దెబ్బల ద్వారా वो 39 कोड़ों की मारों से మనకు స్వస్థత కలగాలని ప్రియులారా, మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. हमें चंगाई मिलने के लिए परमेश्वर के लोगों वो घायल हुआ। ఆయన శరీరమందు మన పాపాలన్నీ కూడా ఆయన మ్రాని మీద మోసుకున్నాడు. वो देह में हमारे सारे पापों को वो अपने देह में उठा लिया। ఎందుకు మోసుకున్నాడు ఆయన? क्यों उठाया? మనము పాపాల విషయంలో చనిపోయి, हम अगर पाप में ही मर जाते। ఏ విషయంలో? कौन से विषय में? పాపము విషయంలో మనం చనిపోవాలని, पाप के विषय में हमें मर जाना है इसलिए, నీతి విషయంలో జీవించాలని. और धार्मिकता के विषय में जीने के लिए। పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. हम पापों के लिए मरकर धार्मिकता के लिए जीवन बिताए, उससे इसलिए वो जो है अपने देह में वो मार खाया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। అయినను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి. 4 కంటిన్యూషన్. యెషయా గ్రంథం 53 4వ వచనం కంటిన్యూషన్. और जो है यशायाह की पुस्तक 53 का अध्याय 4वां अध्याय 4వ वचనం 4వ वचనం. 4 निश्चय उसने हमारे रोगों को या सह लिया और हमारे ही दुखों को उठा लिया, तो भी हमने उसे परमेश्वर का मारा कूटा और दुर्दशा में पड़ा हुआ समझा। అదే మరలా యెషయా చెప్తున్నాడు, మన దోషములు బట్టి నలుగు కొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. वही पहले जो वचन को पढ़े हैं वो भविष्यद्वक्ता फिर से कह रहा है, परंतु वह हमारे ही अपराधों के कारण घायल किया गया, वह हमारे अधर्म के कामों के कारण कुचला गया, हमारी ही शांति के लिए उस पर ताड़ना पड़ी। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। 7వ వచనం ప్రియులారా, 7वां वचन, అతడు దౌర్భాగ్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. वो सताया गया तो भी सहता रहा, वो अपना मुंह ना खोला। ఆయన పిలాతు ఎదుట నిలబడినప్పుడు ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు, దౌర్జన్యముగా అబద్ధాలు చెబుతున్నప్పుడు పిలాతు అడుగుతున్నాడు, వీరిని అబద్ధ సాక్ష్యాలు నీ మీద చెప్తున్నారే, నీవు నోరు తెరవవేమి, నాతో చెప్పవా
जब लोग जो है वो शास्त्री और फरीसी जो है यीशु मसीह को जब पिलातुस के सामने जब खड़ा किया, पिलातुस पूछ रहा है तो इतने निंदा तेरे ऊपर डाल रहे हैं, क्या इनके बदले में क्या तू अपना मुंह नहीं खोलेगा अपना जवाबदेही के विषय में? నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉన్నదని నీకు తెలియదా? तुझे छुड़ाने के लिए मेरे पास अधिकार है करके तुझे नहीं पता? దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। యేసయ్య ఏమంటారు అప్పుడప్పుడు? एशिया क्या कहता है इस बार? యేసు ప్రభు ఏమంటారు? तब यीशु मसीह क्या कह रहा है? పైనుండి నీకు అధికారం పొందితేనే గాని, ऊपर से अगर अधिकार तुझे अगर नहीं मिले, పైనుండి అంటే ऊपर का मतलब రోమా అధికారం నుండి కాదు, इसका ये मतलब है कि रोमन्स के अधिकारियों से नहीं, పరలోకము నుండి, स्वर्ग से। అక్కడి నుండి అధికారం పొందితే గాని నువ్వు ఇది చేయలేవు. वहां से अगर अधिकार अगर नहीं मिला तो तू कुछ नहीं कर सकता। అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనుకోబడెను. वो अन्याय का रूप से वो दंड पाकर वो चला गया। తండ్రికి అది ఇష్టమైంది. वो पिता को वो अच्छा लगा। ఆయన అన్యాయపు తీర్పు పొందకపోతే वो अन्याय के रूप में वो दंड पाया। ఆయన బలి అవ్వలేడు. वो बलिदान हो गया। ఆయన బలి కాకపోతే अगर वो बलिदान नहीं होता మనకు విమోచన లేదు. हमें छुटकारा नहीं, మనందరం కూడా నశించిపోయేవారమే. हम सब नाश ही हो जाते। ఆయన మన పాపాలన్నిటిని, శాపములన్నిటిని ఆయన మీద వేసుకున్నాడు. वो हमारे सारे पापों को, सारे शापों को अपने ऊपर डाल लिया। ఆయన మోసుకొని పోయెను అని वो उठा कर ले गया करके कहता है। हालेलुया। हालेलुया। ఆయన మన పాపాలన్నీ అగాధములో ఆయన పడవేశాడు. वो हमारे सारे पाप को एक गहरे झील में वो ढाल दिया। ఆయన మనకు విమోచన అనుగ్రహించారు ప్రియులారా. वो हमें छुटकारा दिया परमेश्वर के लोगों। దానిని మనం జ్ఞాపకం చేసుకోద్దా? उसे हमें क्या स्मरण नहीं करना? సంవత్సరానికి ఒకసారి మాత్రమేనా? क्या साल में एक बार ही है क्या? ఈ గుడ్ ఫ్రైడే రోజునేనా? केवल ये अच्छे शुक्रवार के दिन ही? అనుదినము, हर दिन, అనుదినము हर दिन ఆయన మన కొరకు చేసినటువంటి वो ఆ हमारे సిలువ యాగాన్ని మనము జ్ఞాపకం वो చేసుకోవాలి. हमारे लिए जो सूली का जो बलिदान हुआ है उनको हर दिन हमें स्मरण करना है। ఆయన శరీరము, ఆయన రక్తము మనలో ఉన్నది. वो उनका देह, उनका लहू हमारे अंदर है। నా శరీరము తిని రక్తము త్రాగునప్పుడెల్లా, मेरे देह और मेरे लहू को पीने के समय, हर समय, ప్రతి సమయము నా మరణమును జ్ఞాపకం చేసుకోండి. हर समय मेरे मृत्यु को स्मरण कर। సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే రోజున మాత్రం కాదు, साल में एक बार गुड फ्राइडे के दिन नहीं, నా శరీరము, నా రక్తము మీరు సేవించినప్పుడెల్లా, मेरे देह और मेरे लहू को वो आप लेने के हर समय, నా మరణాన్ని, मेरे मृत्यु को, నా విమోచనని, मेरे छुटकारे को, నేను మీ కొరకు చేసినటువంటి సిల్వ యాగాన్ని तुम्हारे लिए जो सूली का जो बलिदान किया उस खता को మీరు జ్ఞాపకం చేసుకోవాలి. तुझे स्मरण करना है। సిలువ ధ్యానము ఎల్లప్పుడూ కూడా చేయాలి. वो सूली का तो ध्यान जो है हमेशा करना है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। యెషయా ప్రవక్త అదే చెప్తున్నాడు. एशिया का भविष्यद्वक्ता उसी को कह చూడండి रहा 8వ है। వచనం. देखिए 8वां वचन, అన్యాయపు తీర్పు నొందిన వాడే కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? చాలు. ఇందులో हत्याचार करके और दोष लगाकर वे उसे ले गए। उस समय के लोगों में से किसने इस पर ध्यान दिया कि वह जीवितों के बीच में से उठा लिया गया? ఆయన అన్యాయపు తీర్పు నొందాడు. वो जो है एक अन्याय के रूप में वो दंड पाया। మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుండి मत्ती सुसमाचार 27वां अध्याय 13वें वचन से 26వ వచనం వరకు చూస్తే अगर 26वां वचन तक अगर हम ఆయన देखेंगे तो అన్యాయపు తీర్పే పొందాడు. ఆయన वहां पर अन्याय का जो दंड है वही पाया। పిలాతు తన న్యాయస్థానం, న్యాయపీఠం మీద ఉండి కూర్చుండి वो पिलातू जो अपने न्याय के आसन के ऊपर बैठकर న్యాయము చేయలేదు. वो न्याय नहीं किया। న్యాయం చేయకుండానే చేతులు కడుక్కున్నాడు. वो बिना न्याय करके ही अपने हाथ को धो लिया। మీరే చూసుకోండి, నేను నిర్దోషిని అన్నాడు. तुम ही देख लो, मैं तो निर्दोष हूँ, अपने అతడు हाथ धो लिया। న్యాయాధిపతి కాదు. वो न्याय का अधिपति नहीं है। అన్యాయముగా యేసును యూదులకు वो అప్పగించాడు. जो अन्याय के रूप से यहूदियों को सौंप
सौंप दिया। అందుకే ప్రవక్త అన్నాడు, इसलिए भविष्यद्वक्ता कहता ఆయన है అన్యాయపు తీర్పు నొందిన వాడే, वो जो है अन्याय का दंड वो पाकर, ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. वो मेरे ही लोगों के अपराधों के कारण उस पर मार पड़ी। ఆయన అన్యాయపు తీర్పు పొందడానికి కారణం, उनका अन्याय का दंड पाने का कारण తన జనుల యొక్క అతిక్రమాలను బట్టి, उनके लोगों के अपराधों के कारण, తన జనుల అతిక్రమాలన్నీ ఆయన మోసుకుని పోవలసి ఉన్నది. उनके लोगों के अपराध, सारे अपराधों को वह खुद उठाकर लेकर ही जाना था। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर की महिमा हो। 9వ వచనం, 9वां वचन, అతడు మరణమైనప్పుడు భక్తిహీనతో అతనికి సమాధి నియమింపబడెను. उसकी कब्र भी दुष्टों के संग ठहराई गई। దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. हालेलुया। అతడు మరణమైనప్పుడు భక్తిహీనతో అతనికి సమాధి उसकी నియమింపబడెను. कब्र भी दुष्टों के संग ठहराई गई। అతడు ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. वो जो है धनवान के संगी हुआ। ఆయన సమాధి ఎలాగ చేయబడతదనేది కూడా యెషయా ప్రవక్త ఆయన గురించి और ప్రవచించాడు. उनको कैसे कब्र में गाड़ेंगे, ये जो एशिया भविष्यद्वक्ता वो भविष्यवाणी किया। ధనవంతుని యొద్ద, ధనవంతుడు తొలిపించుకున్న సమాధి అది. वो जो एक धनवान जो अपने लिए वो खुदा वाला वो कब्र है। ధనవంతులు తమ కొరకు ముందుగానే సమాధులు తొలిపించుకొని ముందుగానే దాన్ని సిద్ధపరచుకొని ఉంచుకుంటారు. वो जो है उस समय में जो धनवान लोग जो है पहले से अपने लिए एक कब्र को खुदवा कर पहले से ही वो तैयार रखते हैं। చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము देखिए मत्ती सुसमाचार 27वां अध्याय 57 का वचन हम पढ़ेंगे। యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మమని అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింపన ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయెను. जब सांझ हुई तो यूसुफ नामक अरिमथिया का एक धनी मनुष्य जो आप यीशु का चेला था आया। उसने पिलातुस के पास जाकर यीशु का शव मांगा। इस पर पिलातुस ने दे देने की आज्ञा दी। यूसुफ ने शव लिया, उसे उज्जवल चादर में लपेटा और उसे अपनी नई कब्र में रखा जो उसने चट्टान में खुदवाई थी। తాను రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, वो जो है अपने लिए जो चट्टान को कब्र के विषय के लिए जो खुदवाई है, క్రొత్త సమాధి एक नया कब्र తాను తన కొరకు తొలిపించుకున్నాడు. वो अपने लिए खुदवाया था। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। అది కూడా ప్రవక్త ప్రవచనం చెప్పాడు. वह भी भविष्यद्वक्ता भविष्यवाणी किया। ఆయన ఎలాగ సమాధి वो చేయబడతాడు, कैसे कब्र में गाड़ा जाएगा, ఆయన ఎట్టి సమాధుల్లో ఆయన పెట్టబడతాడు, वो किस कब्र में वो गाड़ा, किस कब्र में उनको रखेंगे, క్రొత్త సమాధిలో ఆయనను ఉంచారు. उनको जो है नए कब्र में रखेंगे। కానీ యూదులు, लेकिन यहूदी लोग, ఇక్కడ వ్రాయబడి ఉంది, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించింది. वो जो दुष्टों के संग जो है उनका जो है मृत्यु ठहराया गया। భక్తిహీనుల వల్ల సమాధి ఆయనకు జరిగించాలని యోచన उन చేశారు. लोग ये सोचे कि उनका कब्र जो है दुष्टों के संग रहने के लिए उन लोग सोचे। భక్తిహీనులు ఎలా ఉంటుందంటే, और వాళ్ళ కాళ్ళు ఎరగొట్టి ఎక్కడో గోతులు పడేసి కప్పెట్టేస్తారు. और वो दुष्ट लोग जो है, कुकर्म करने वाले जो लोग जो है, ऐसा रहता है कि उनके घुटने को टांग को तोड़कर कोई गड्ढा खोदकर वहां पर डाल देते हैं। ఎందుకంటే వారు చేసిన
ఆ నేరాన్ని బట్టి వారికి శిక్ష విధించబడ్డారు. कि उन लोग जो किए हैं कार्य उनके कारण उनको जो है वो प्रतिफल मिला। ఆ రోజు పస్కా పండుగ గనక उसके శిలువ जो మీద पस- ఎవరు ఉండకూడదని और जो है फसह का पर्व है अगला दिन, इसलिए क्रूस के ऊपर कोई नहीं रहना है, इसलिए వాళ్ళని కాళ్ళు ఎరగొట్టి 5 గంటల ముందే దాని నుంచి దింపేసి సమాధి చేయించేయండి. उनको उनके टांगे तोड़कर जो है 5 बजे से पहले ही उन लोग जो उनको कब्र में गाड़ दिया పిలాతును వేడుకున్నారు. और पिलातुस से विनती किए ప్రధాన యాజకులు పిలాతును వేడుకున్నారు. और प्रधान जो याजक लोग हैं पिलातुस के पास विनती करे कि శిలువ మీద ఎవరిని కూడా ఉంచకూడదు. क्रूस के ऊपर किसी को नहीं रखना, మేము మైలు పడకుండా మేము పస్కాను ఆచరించాలి. वो जो है वो सांझ होने से पहले ही हमें फसह को पर्व जो हमें मनाना है। వాళ్ళని కొట్టి కాళ్ళు ఎరగొట్టి చంపేసి దింపేయండి అన్నారు. उनके टांगे तोड़कर उनको मारकर नीचे उतार दीजिए। ఇద్దరు దొంగలు కాళ్ళు ఎరగొట్టారు. दो लोगों के टांगे तोड़ी गई, ప్రభు యొద్దకు వచ్చేటప్పుడు ఆయన ముందుగానే చనిపోయారు. लेकिन प्रभु के करीब जब आए वो प्रभु पहले ही मर चुका था। ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడదు అని उनके हड्डियों में एक भी हड्डी नहीं टूटेगी कर ప్రవచన నెరవేర్పు. वो भविष्यवाणी पूरा हुआ। ప్రభువును కాళ్ళు విరగొట్టలేదు, वो प्रभु के टांगे उन्होंने नहीं तोड़े, కానీ మరొక ప్రవచనం నెరవేర్పు కొరకు लेकिन और एक भविष्यवाणी पूरे होने के ఆయన लिए పక్కలో బల్లెము పోటు పొడిచినని ప్రవచన నెరవేర్పు. उनके पसली में ईंटे का जो बाला गोपा गया, छेदा गया, वो भविष्यवाणी ఒక किया। సైనికుడు వచ్చి एक सैनिक आकर చనిపోయిన వారి పక్కలో బల్లెముతో పొడిచాడు. उसके पंजर में लेकर उसके पंजर में एक बछड़ा लेकर उनको मारा, बर्छा लेकर उनको मारा। అక్కడ ఏం జరిగింది తెలుసునండి? वहां पर क्या हुआ आपको पता है? నీళ్లు రక్తము రెండు కూడా వచ్చాయి. वो पानी और लहू दोनों एक साथ बहे। ఆమేన్. आमीन। చనిపోయిన వారి శరీరంలో నుండి నీళ్లు రక్తము రావు. मरे हुए लोगों के अंदर से पानी और लहू एक साथ नहीं आएगा। ఏ సాక్ష్యం ఇచ్చుచున్నది? यही जो गवाही दे रहा है। हालेलुया। हालेलुया। ఆయన దేవుని కుమారుడని, वह परमेश्वर का पुत्र है कर ఆయన సాక్షాత్ దేవుడని वो जीवित परमेश्वर है कर సాక్ష్యం ఇచ్చుచున్నది. वो गवाही दे ఆ रहा है। ప్రవచన నెరవేర్పు కొరకే అలా జరిగింది. वो भविष्यवाणी पूरा होने के लिए ही वैसा हुआ। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। అయితే ఆయనను క్రొత్త సమాధిలో ఆయన ఉంచారు. उनको जो है एक नए कब्र में उनको रखा। యేసయ్య ఎంత ప్రేమామయుడు! यीशु मसीह कितना प्रेमी है। మన కొరకు, మన పాపాల కొరకు, మన రోగాల కొరకు ఆయన కల్వరి సిలువలో ఆయన వేదన అనుభవించారు. हमारे लिए, हमारे पापों के लिए, हमारे बीमारियों के लिए वो क्रूस पर वो पीड़ा को सहा। అందుకే ఫిలిప్పు 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది. और फिलिपियों की पत्री 2 अध्याय 5 वचन में ऐसा लिखा है, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. यीशु मसीह का जैसा मन है वैसा ही मन तुम भी रखो। ఆమేన్. आमीन। యేసయ్యకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి यीशु ఉండండి. मसीह का जैसा मन था, जैसा मन है वैसे भी तुम भी रखो। ఏంటా మనస్సు? क्या है वो मन? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై वो ఉండి परमेश्वर के स्वरूप में होकर भी దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు గాని वो परमेश्वर के तुलना में रहने का अयोग्य जाना, మనుషుల పోలికగా పుట్టి एक मनुष्य के रूप को धारण कर దాసుని స్వరూపం ధరించుకొని एक दास का रूप को धारण कर తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. अपने आप को धीन कर लिया। ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. वो मनुष्य के रूप में पैदा हुआ, దాసుని స్వరూపం एक ధరించుకున్నాడు. दास के रूप को वो धारण किया, రిక్తుడైపోయాడు. वो धीन हो गया। దేవుని యొక్క అక్కడ దేవుని మహిమ ఎంత మాత్రము లేకుండా वहां पर परमेश्वर की महिमा किसी भी तरह से नहीं था। సాధారణంగా మానవలిని ఆయన వచ్చాడు. एक सामान्य मनुष्य हमारी तरह वो आया। అక్కడ ఇంకా వ్రాయబడి ఉంది ఆకారమందు. वो और भी लिखा है वो दिखने में। దేవునికి స్తోత్రం. हालेलुया। దేవుని కుమారుడు ఆకారమందు परमेश्वर का पुत्र जो दिखने में, మనుషుని పోలికగా పుట్టాడు. वो मनुष्य के रूप में वो आया। ఆకారములో ఆయన మనుషుడిగా वो వచ్చాడు. आकार के रूप में कैसे दिखा? वो मनुष्य के ఆయన रूप మనుషుడు में, కాదు, लेकिन वो मनुष्य नहीं है, దైవ మానవుడు.
वो जो है एक दैविक मनुष्य, దేవుడయ్యుండి మానవుడిగా వచ్చినవాడు, वो जो है परमेश्वर होकर भी वो मनुष्य के रूप में आया, ఆకారమందు మనుషుడిగా కనబడి वो दिखने में मनुष्य के रूप में दिखकर మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తానే తగ్గించుకున్నాడు. वो जो क्रूस पर ऐसा बलिदान हुआ, वो आज्ञाकारी होकर जो है वो मृत्यु को सह लिया। శిలువ మరణం పొందినట్లుగా అన్నాడు. वो ऐसा लिखा है जैसे कि वो क्रूस का ऊपर जैसे मर जाते हैं, ఆయనని ఎవరు చంపలేరు. उनको कोई नहीं मार सकते। దేవునికి మరణము లేదు. परमेश्वर का कोई मृत्यु नहीं है। आमीन। ఆయన మరణం పొందినట్లుగా ఆయన వచ్చాడు. वो जो है मृत्यु को पाने के लिए ही वो आया, అందుకే అక్కడ అన్నాడు, इसलिए वहां पर लिखा है, पिता నా ఆత్మను నీ చేతికి అప్పగించు. मेरी आत्मा को तुझे सौंपता हूँ। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు पिता पुत्र पवित्र आत्मा परमेश्वर కుమారుడయ్యుండి కుమారుడిగా వచ్చి एक पुत्र के रूप में आकर ఆయన ఆత్మను తండ్రికి అప్పగించాడు. उनके आत्मा को पिता के हाथ में सौंप दिया। ఏం జరిగింది ప్రియులారా? क्या हुआ परमेश्वर के लोग? భూమి కంపించెను, एक पृथ्वी हिल गई, బండలు బర్ధలాయెను. चट्टाने फट गई। ఎందుకు? क्यों? సృష్టికర్త ఏదో గొప్ప కార్యం చేశాడు. ये सृजनहार कोई एक बड़ा कार्य कर चुका है। ఆయన సృజించిన సృష్టికర్త वो उन्होंने उनको जो सृष्टि जो सृजन किया, ఆయన నోటి మాట ద్వారా ఏర్పడిన ఈ భూమి బండలు ఆకాశము పృథ్వీ అంతా కూడా उनके मुख द्वारा सृजन किया हुआ ये आकाश पृथ्वी पेड़ पौधे सब कुछ అనాత్మ తండ్రి చేతికి అప్పగించడంతో उनके आत्मा को पिता के हाथ में जैसे ही सौंपा, భూకంపము కలిగింది. एक भूकंप हुआ, సూర్యుడు చీకటైపోయాడు. एक सूरज जो अंधेरा ढल गया। హల్లెలూయా. हालेलुया। నక్షత్రాలు రాలి, तारे गिर गई, సమాధులు తెరవబడ్డాయి. कब्रें खुल गई। దేవునికి మహిమ కలుగునుగా. परमेश्वर की महिमा हो। ఈ సృష్టి కదిలిపోయింది. ये सारी सृष्टि ही हिल गया था, కానీ ఈ దుష్టులైనటువంటి ఆ యూదులు మాత్రము కొంచెము కూడా వారు కదలించబడలేదు. लेकिन ये दुष्ट जो यहूदी लोग हैं थोड़े से भी वो हिल नहीं सके। అన్యాయస్తుడైన ఆ యొక్క పిలాతు న్యాయాధిపతి वो जो अन्याय का जो दंड दिया वो पिलातुस, ఈయన మరణం విషయం ఈయన ప్రాణం విషయంలో నేను నిర్దోషులను చేతులు కడుక్కున్నాడే. वो जो इनके मृत्यु के विषय में मैं तो निर्दोष हूं कर जो हाथ धोया था। హల్లెలూయా. हालेलुया। ఆయన అన్నాడు కానీ యూదులు మాత్రము ఈయన మరణము ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ ఒప్పుకున్నారు. वो जो कह दिया कि इस निर्दोष का जो लहू है मेरे ऊपर नहीं आया, हाथ तो धो लिए, लेकिन वहां का पर यहूदी लोग जो कहा इसकी मृत्यु का जो प्रतिफल है ये हमारे ऊपर, हमारे बच्चों के ऊपर, हमारे बच्चों के बच्चों ऊपर आने लगे करके उन्होंने कहा। దేవునికి స్తోత్రం. हालेलुया। हालेलुया. हालेलुया। వారు అన్నట్లుగానే वो उन्होंने जैसे कहा, యేసు ప్రభు ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధాడే తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత यीशु मसीह जो है मर कर कब्र में गाड़ कर दोबारा जी उठकर वो स्वर्ग आरोहण होने के बाद మొదటి శతాబ్దం 70వ సంవత్సరం पहली शताब्दी में जो 70वां शताब्दी है, ఆయన యొక్క రక్తంను గూర్చిన ఆ శిక్ష మా మీద మా పిల్లల మీద ఉండునని చేసుకున్నటువంటి వారి యొక్క తీర్మానం, उनके लहू के विषय में जो दंड है वो हमारे ऊपर, हमारे बच्चे के ऊपर रहने लगे जो निर्णय उन लोग जो लिया था। రోమా చక్రవర్తి అయిన టైటస్ వచ్చి वो रोमन के अधिपति जो टाइटस आकर యూదులలో లెక్క లేనంత మందిని వధించాడు. यहूदियों में गिनती भी नहीं कर सके उतने लोगों को उन्होंने वध कर दिया। ప్రభు చెప్పిన ప్రవచనం కూడా నెరవేరింది. प्रभु जो भविष्यवाणी किया वो भविष्यवाणी भी पूरा हुआ। రాతి మీద రాయి లేకుండా పోతుంది మందిరం. वो पत्थर के ऊपर पत्थर भी नहीं रहेगा, ऐसा मंदिर गिरा दिया जाएगा। అలాగే రాళ్ళు కూడా మోసుకుని వెళ్ళిపోయారు. वो उन्होंने वैसे ही पत्थर को भी उठा ले गए। ఆ కట్టిన మందిరం యొక్క రాయి కూడా లేదు. वो बनाया गया मंदिर जो पत्थर से बंधा तो वो पत्थर भी उठा ले गए। భూలోకమంతటా చెదిరిపోయారు. वो सारे पृथ्वी भर में वो तितर बितर हो गए। యూదులకు రాజ్యమే లేకుండా పోయింది. यहूदी लोगों के राज्य ही नहीं था, वैसा हो गया।
అయినను फिर भी ఆయన కృపామయుడై ఉండి वो अनुग्रहकारी होकर దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो, ఆయన కృపగల దేవుడై ఉండి वो अनुग्रहकारी परमेश्वर ఆయన ఎంత होकर కృపగలాడంటే वो कितना अनुग्रहकारी परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। తండ్రుల దోషము కుమారుల మీద 4 తరాల వరకు వచ్చినాయి కానీ वो पिता का दोष पुत्रों के ऊपर, पुत्र का दोष 4 पीढ़ियों के ऊपर, वो शाप आने पर भी 4 తరాలు అయిన శాపం వచ్చినాయి కానీ वो 4 पीढ़ियों के ऊपर शाप आने पर भी 1000 తరముల వరకు ఆస్వాదించే वो దేవుడు. 1000 वर्षों तक आशीष देने वाला परमेश्वर, 1000 पीढ़ियों तक आशीष देने वाला हालेलुया। परमेश्वर है। ఆ శాపము పోగొట్టి वो शाप को निकाल कर మరలా వారికి రాజ్యాన్ని అనుగ్రహించాడు. फिर से उनको राज्य दिया। 2000 సంవత్సరాల తర్వాత మరలా యూదులు వారు తమ స్వదేశానికి వచ్చారు. और 2000 साल बीतने के बाद यहूदी लोग फिर से अपने देश में आए। 1948లో వారి యొక్క రాజ్య స్థాపన జరిగింది. और 1948 में जो उनका जो राज्य का स्थापन हुआ। ఇప్పటికీ ఇశ్రాయేలు దేశము మన మధ్యలో ఉన్నది. अब जो इजराइल का देश हमारे बीच में है, ఆయన ఎంత కృపామయుడు. वो कितना अनुग्रहकारी है। మరలా తిరిగి ఆయన యూదులను సమకూర్చున్నాడు. फिर से वो यहूदियों को इकट्ठा कर रहा है। ప్రవచనాలు నెరవేరాలి. भविष्यवाणी जो पूरा होना है। హల్లెలూయా. हालेलुया। ప్రవచనం నెరవేరకుండా ఏది కూడా నిరర్ధకం కాదు. वो भविष्यवाणी बिना पूरा हुए कुछ भी असफल नहीं होगा। ఆయన రాకడ వస్తుంది. वो उनका आगमन आ रहा है। రాకముందు ఇశ్రాయేల్ అందరూ సమకూర్చబడాలి. उनके आगमन के आने से पहले इजरायली लोग सारे एक जगह इकट्ठे होना है। అందరూ రాజ్యము ఒక్క రాజ్యంగా ఏర్పరచబడాలి. हम सब भी एक राज्य की तरह होना है। ఎన్నో దేశాలు వారు రాజ్యం లేకుండా చేయాలని ఎంతో చేశారు. बहुतों सारे देश जो उनके राज्य ही नहीं रहना है करके उन लोग कोशिश किए, కానీ దేవుని యొక్క ఏర్పాటు, लेकिन परमेश्वर की बुलाहट और चुना हुआ लोग, దేవుని ప్రజలు, परमेश्वर के लोग, దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలు, परमेश्वर का चुना हुआ लोग है। మనకంటే ముందుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, क्योंकि हमसे पहले उन्होंने उन लोगों को परमेश्वर ने चुना था। మనకంటే ఎక్కువగా ప్రేమింపబడిన ప్రజలు, हमसे भी अधिक जो प्रेम पाए वाले लोग हैं। మనం ఎందుకు అతిశయించాలంటే हमें क्यों घमंड करना है? వారి యొక్క అవిధేయత उनके अनाज्ञाकारी మనకు ఆశీర్వాదంగా మారింది. हमारे लिए आशीषमय रूप में बदल गया। దేవుని స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। పౌలు అదే చెప్తున్నాడు. पौलुस इसी बात को कह रहा వారి है। యొక్క అవిధేయత उनका जो बलवापन है, అన్యజనులకు ఆశీర్వాదం కలిగిన ఎడల अन्य जातियों के लिए जब आशीष ही ठहर गई, వారి యొక్క విధేయత ఇంకేమవుతుంది? और उनका आज्ञाकारी और क्या प्रतिफल आएगा? దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। వారి యొక్క విధేయత उनकी आज्ञाकारी ప్రపంచానికే, सारी पृथ्वी के लिए, దేవునికి మహిమ కలుగును ओ గాక. परमेश्वर की महिमा हो। క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చినట్లే ఉంటుంది. जैसे कि नई आकाश नई पृथ्वी आ जाता है, वैसा रहेगा। అందుకే ప్రియులారా, इसलिए परमेश्वर के लोगों, ఇశ్రాయేలు కొరకు మనం ప్రార్థించాలి. इजराइली लोगों के लिए हमें प्रार्थना అందుకే करना బైబిల్ है। కూడా చెప్తుంది, इसलिए बाइबल भी कहता है, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. यरूशलेम के लिए प्रार्थना किया करो। యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. है यरूशलेम, तुझसे प्रेम करने वाले उन्नति होंगे। ఎందరైతే యెరూషలేమును ప్రేమింతారో, जितने लोग यरूशलेम से प्रेम रखेंगे, ఎందరైతే యెరూషలేం కొరకు ప్రార్థన जितने చేస్తారో लोग यरूशलेम के लिए प्रार्थना करेंगे, వారు వర్ధిల్లుతారంట. वो उन्नति पाएंगे। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ఇది చాలా గొప్ప ఏంటి ఈజీ మెథడ్ కదా ఆస్వాదించబడడానికి. ये बहुत इजी मेथड है ना आशीष पाने के ఏం लिए। శ్రమ పడక్కర్లేదు. ना कोई दुख उठाने की जरूरत ही మనం नहीं है। వర్ధిల్లాలంటే, अगर हमें उन्नति होने बढ़ना है, ఆశీర్వదించబడాలంటే अगर हमें आशीष पाना है तो యెరూషలేమును ప్రేమించాలి. यरूशलेम से प्रेम रखना है, యెరూషలేం కొరకు ప్రార్థన చేయాలి. यरूशलेम के लिए प्रार्थना करना అంటే है। इसका मतलब ఇశ్రాయేలును ప్రేమించాలి, इजराइल को प्रेम करना है, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన इजराइल लोगों के लिए प्रार्थना करना ఏమని है। ప్రార్థన చేయాలి? क्या है करके प्रार्थना ప్రభువా, करना है? వారి యొక్క మనోనేత్రాలను
నేత్రాలను వెలిగించు. प्रभु जी उनकी मनों की आंखों को उजाला दे। ఆమేన్. आमीन। మెస్సియాను తెలుసుకున్నట్లు వారిని విమోచన అనుగ్రహించు. मसीहा को जानने की तरह उनको छुटकारा వారి दे। గుడ్డితనము తొలగించి వేయి. उनके अंधापन को वो निकाल दे। దేవుని స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। అది తొలగిపోతుంది. वो मिट जाएगा। ఆయన వచ్చినప్పుడు वो जब आएगा పొడిచిన వారు ఆయనను చూస్తారు. उनको भेदने वाले भी उनको देखेंगे। రొమ్ము కొట్టుకుంటారు. वो अपनी छाती को पीटेंगे। ఎలాగా రొమ్ము కొట్టుకుంటారు? कैसे अपने छाती को पीटेंगे? తన జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఎలాగైతే ఏడుస్తారో अपना पहलौठा पुत्र ज्येष्ठ पुत्र मर जाता है तब कैसे रोते हैं, అలాగా ఏడుస్తారు. ऐसे रोएंगे। ఆయన జ్యేష్ఠుడిగానే వచ్చాడు. वो ज्येष्ठ के रूप में ही आया। హల్లెలూయా. हालेलुया। ఆ జ్యేష్ఠ కుమారుడి గురించి ఏడుస్తారు. वो ज्येष्ठ के पुत्र के विषय में ही रोएंगे। అయ్యో हाय ఆ విమోచకుడా, मेरा छुटकारा देने నాకు वाला, జ్యేష్ఠుడిగా నీవు వచ్చావు. मेरे ज्येष्ठ के रूप में तू आया మేము था। నిన్ను తెలుసుకోలేకపోయాం. हम तुझे जान नहीं सके, మమ్మల్ని క్షమించు हमें माफ कर। అని ఏడ్చి ప్రలాపించారు. उनको रोकर గిడగిడాएंगे। దేవుని స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। ప్రియులారా, మనం ఎంతో ధన్యులం. परमेश्वर के लोगों, हम बहुत ही धन्य వారి हैं। అవిధేయత మనకు ఆశీర్వాదం కలిగించింది. उनके अनाज्ञाकारी बलवापन हमें आशीष दिया, విమోచన కలిగించింది. छुटकारा दिया, దేవునికి సమీపంగా చేసి परमेश्वर के समीप में ले गया। దేవుని శరీరం దేవునిలో మనలను ఏకం చేసింది. हमें परमेश्वर में एक कर दिया। ఆయన శరీరము రక్తము మనలో ఉన్నది. उनका देह और लहू हमारे अंदर है, అందుకే మనందరము ఒక్క శరీరం. इसलिए हम सब एक देह हैं। ఒక్క శరీరము ఒక్క ఆత్మ. एक देह एक आत्मा। క్రీస్తు విభాగింపబడలేదు. क्रिस्त मसीह जो है विभाजन नहीं हुआ, आयन विभाजित वक्कड़े। नहीं हुआ, वो एक ही है। మనందరిలో ఉన్నవాడు ఒక్కడే. हमारे अंदर जो है वो एक ही है। శరీరము ఒక్కటే గనుక देह भी एक ही है, इसलिए శిరస్సు ఒక్కటే. असर भी एक ही है। మనందరము క్రీస్తు దేహమై ఉన్నాము. हम सब जो मसीह के देह हैं। యేసయ్య మనలందరినీ కూడా ఆయన రాక కొరకు మనల్ని సిద్ధపరచును గాక. यीशु मसीह अपने आगमन के लिए हम सबको वो तैयार करे। గుడ్ ఫ్రైడే దినాన इस गुड फ्राइडे के दिन में మరోసారి మన విమోచకుని యొక్క और एक बार శిలువ యాగాన్ని और एक बार हमारे छुटकारा देने वाले यीशु मसीह उनके सूली की कथा को మనం ధ్యానం చేసుకోవడానికి हमें ध्यान करने के लिए ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి प्रभु जो ये अच्छा जो अवकाश दिया है, మనందరం దేవునికి స్తోత్రం చెల్లిందాం. हम सब परमेश्वर का स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆయన శరీరము ఆయన రక్తము మన మధ్యలో ఉన్నది. उनका देह और उनका लहू हमारे बीच में है, దానిలో మనము పాలు పంపులు పొందబోచున్నాం. उनमें हम भागीदार होने वाले हैं। సిద్ధపడదాం. हम तैयार होंगे, సిద్ధపడి మనం ఏక శరీరము ఏక మనసు ఏకాత్మగా మనం ఉందాం. हम उसमें भागीदार होकर एक देह एक आत्मा एक प्राण के रूप में हम बदल जाएंगे। యెషయా యొక్క ప్రవచన గ్రంథం एशिया का भविष्यद्वक्ता का ఈ पुस्तक దినమున आज के दिन, ఈ రోజున आज के दिन నిసాన మాసము 14వ తారీఖున इस निसान के महीने में 14वें तारीख को 2000 సంవత్సరాల క్రితం 2000 साल पूर्व నెరవేర్చబడినది. पूरा हुआ। అంటే ఏషియా ప్రవచించిన 700 సంవత్సరాల తర్వాత और నెరవేర్చబడింది. इसका यह मतलब है कि एशिया का भविष्यवाणी जो 700 साल पहले किया था, वो 700 साल बाद वो भविष्यवाणी पूरा हुआ। ఆ నెరవేర్పే లోక కళ్యాణం జరిగింది. वो ప్రియులారా, पूरा होना ही इस संसार का कल्याण हुआ। ఆ కళ్యాణం మనింటికి మనలోకి వచ్చింది. वो संसार का कल्याण ही जो है हमारे घर तक आया। దేవుడి వాక్యాలు మన వెనుకల్లో ఆస్వాదించి దీవించును గాక. परमेश्वर का यह वचन हमारे सुनने वाले को ऊपर आशीष करे। ఆమేన్. आमीन। ఆమేన్.